నాయుడు, మహేష్, మీరు ఎందుకంటే అక్కడ రిస్క్ ఉంటుంది, కాకపోతే ఎంతవరకు ఉంది? మనం ముందు నుంచి అనుకుంటున్నంత స్థాయిలో మంతా తుఫాను ఉందా ప్రసాద్, లేకపోతే కొంత శాంతించి తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారిందా? ఏంటి అప్డేట్స్? రిషి, మంతా తుఫాను ప్రభావం భారీగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలు కూడా సన్నద్ధమైంది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు తుఫాన్ని ఎవరు అడ్డుకోలేరు, కానీ తుఫాను వల్ల జరిగే నష్టాన్ని ఎంతో కొంత నివారించవచ్చు. అదే స్థాయిలో ప్రభుత్వం కూడా మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా ఏ జిల్లాలో ఎంత మేరకు ఈ తుఫాను ప్రభావం ఉంటుంది, ఎక్కడెక్కడ ఎంత మోతాదులో నష్టం జరుగుతుంది, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటే నష్టాన్ని కొంతవరకైనా నివారించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ అంశాలపైన దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్ళటం ద్వారా ఈరోజు చాలా వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగారు. ఇక అదేవిధంగా తుఫాను ప్రభావం కూడా పెను తుఫాను భారీగా ఉంటుందని చెప్పినప్పుడు కూడా నిన్న తీరం దాటిన తర్వాత కొంతవరకు బలహీన పడటంతో చాలా వరకు కూడా తగ్గినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పుడు నిజానికి నిన్న మొన్న హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో, అంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు భారీ వర్షాలు కురవాల్సి ఉంది. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక ఈదురుగాలు అయితే నిన్న రాత్రి నుంచి మచిలీపట్నంలో మొత్తం కరెంటు కూడా నిలిపివేశారు. దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. కానీ వర్షం మాత్రం భారీ నుంచి ఒక మోస్తరు వర్షం మాత్రమే పడింది. నిన్న 2 గంటలు అర్ధరాత్రి 3 నుంచి 5 గంటల వరకు మాత్రం భారీ వర్షం కురిచింది. ఆ తర్వాత క్రమంగా వర్షం కూడా తగ్గుముఖం పడింది. ఇప్పుడైతే అసలు పూర్తిగా డ్రై అయిపోయిన ఏరియాగా మనం చూస్తాం. ప్రస్తుతం మనం బీచ్ బంగినపూడి బీచ్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం నిన్న ఇదే సమయానికి మీతో పాటే మన ప్రతినిధులందరూ కూడా మాట్లాడే సమయంలో ఇదే బీచ్లో మనం ఉన్నాము. నిన్న ఒక పక్కన వర్షము, ఈదురుగాలుల నేపథ్యంలో సముద్రం మొత్తం కూడా పోటెత్తిన పరిస్థితి. ఇప్పుడు ఇదే సముద్రం శాంతించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. నిన్న మొత్తం ఈ సముద్రం కూడా చాలా ముందుకు రావటం, దాదాపు 300 మీటర్ల ముందుకు వచ్చి ఇప్పుడు మనం ఎక్కడైతే లైవ్ ఇస్తున్నామో ఆ లైవ్ ఉన్న ప్రాంతంలో కూడా నిలబడలేని పరిస్థితిలో నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా సముద్రం ముందుకు వచ్చింది. అయితే తుఫాన్ ప్రభావం బలహీనపడటంతో సముద్రం కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజు నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తంగానే ఉంది. ఇప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడికక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. ఇందాక కూడా మనం చూసాము, బందర్లో పెద్ద పెద్ద భారీ వృక్షాలు కూలిపోవడం, కరెంట్ స్తంభాలు కూలిపోవడం, ట్రాన్స్ఫార్మర్ కూడా మొత్తం గట్లతో నేల కొరిగినాయి మొత్తం. అయితే గతంలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రోడ్డు మీద మొత్తం పడిపోయి ట్రాఫిక్ అవాంతరం ఉండేది. కానీ ఈసారి ముందస్తు ప్రణాళికల ద్వారా మొత్తం ఆర్టీజీఎస్ ద్వారా సీఎం కావచ్చు, లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ఉన్నత స్థాయి నుంచి కింద వరకు అందరూ కూడా సమీక్షలు చేసుకుని ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాలనే ఆ ముందస్తు ప్రణాళికల ద్వారానే ఈరోజు మొత్తం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు సత్ఫలితాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఇప్పుడు మనం బందర్ నుంచి బీచ్కి వచ్చే రోడ్లో కూడా అనేక చెట్లు నేల కొరిగినప్పుడు కూడా ఒక్క చెట్టు కూడా రోడ్డుకి అడ్డంగా ఉన్న పరిస్థితి మనకు కనిపించలేదు. అంటే ఎక్కడ చెట్టు పడిన సమాచారం అందుకున్న వెంటనే టీములు రంగంలో దిగటం, మొత్తం ఆ ప్రొక్లైన్లతోనూ లేకపోతే మిషన్లతోనూ మొత్తం చెట్లు కట్ చేయటం, వైర్లు కూడా కరెంటు వైర్లు కూడా స్తంభాలతో సహా పక్కకి తోసివేయడం జరిగింది. దీంతో ఎక్కడ ప్రజలకైతే ఇబ్బంది అయితే లేదు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. ప్రజలు కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇక తీర ప్రాంత ప్రజల్లో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా అక్కడ నివాసం ఉండే ప్రజలు కూడా ఇటువంటి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో వెళ్లేందుకు కొంతమంది నిరాకరిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఈ తుఫాన్ ప్రభావంతో వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వానికి అన్ని విధాల సానుకూలంగా వారు కూడా సహకరించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకరించి కుటుంబాలు కూడా తరలి వెళ్ళిపోయి తమ ఇళ్లకు తాళాలు వేసి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అక్కడే ఉండి రేపు పరిస్థితిని బట్టి, వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి మళ్ళీ తమ నివాసాలకు వచ్చే విధంగా ఆ చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇటు కృష్ణా జిల్లాతో పాటు దివిసీమ ప్రాంతంలోనూ, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నుంచి జగ్గేపేట వరకు కూడా అనేక చోట్ల భారీ వర్షాలు ఇప్పటికీ కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షాలతో అటువైపు కూడా చెట్లు నేల కొరుగుతున్న పరిస్థితి ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. తుఫాను ప్రభావం కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఇంకా ప్రభావం అయితే చాలా ఉంది. చాలా చోట్ల కూడా భారీ వర్షాలు ఈ రోజు కూడా ప్రస్తుతానికి అక్కడ చాలా క్లియర్ గా ఉంది.